ఈ వీడియోలో మనం హ్యాడ్ టు అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి గతంలో ఒక పనిని చేయవలసి వచ్చిందా అని అడుగుటకు హ్యాడ్ టు అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్సు చెప్పవలసి ఉంటుంది. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. డిడ్ ప్లస్ సబ్జెక్ట్. ఈ డిడ్ అనేది హెల్పింగ్ వెర్బు. సబ్జెక్ట్ టు ప్రొనౌన్స్‌కి ఏమొస్తాయంటే హీ, షీ, ఇట్, రామ, సీత ప్లస్ హ్యాజ్ టు. ఇదొక హెల్పింగ్ వెర్బు. హీ, షీ, ఇట్, రామ, సీతాలు సబ్జెక్ట్స్‌గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వెర్బు, ఇక్కడ హ్యాడ్ టుకు బదులుగా హ్యాజ్ టు అనే హెల్పింగ్ వెర్బు వస్తాయన్నమాట. ప్లస్ వెర్బ్ 1. వెర్బ్ 1 అంటే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వెర్బు మరియు బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే సింక్ మునుగుట, థింక్ ఆలోచించుట, యూజ్ ఉపయోగించుట, విజిట్ దర్శించుట, వాష్ శుభ్రం చేయుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ అయితే ఉంటుందన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. డిడ్ హీ హ్యాజ్ టు లెర్న్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్ నేర్చుకోవలసి వచ్చిందా? డిడ్ షీ హ్యాజ్ టు లవ్? ఆమె ప్రేమించవలసి వచ్చినదా? డిడ్ ఇట్ హ్యాజ్ టు ఈట్? అది లేదా ఇది తినవలసి వచ్చినదా? ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ హ్యాడ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.